తునికిపాడు క్రీస్తు సంఘం ద్వారా నిర్వహింపబడుతున్న ఈ బైబిల్ తరగతికి చేరి వచ్చిన సహోదరి సహోదరులందరికీ, ప్రియులైన వారందరికీ మన ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో వందనములు తెలియజేస్తున్నామండి. స్థానిక సంఘము నిర్వహిస్తున్న బైబిల్ తరగతి దేవుని సందేశాన్ని జాగ్రత్తగా ఆలకించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నారు. మనం నేర్చుకొనబోయే పాఠము రక్షణ బాప్తిస్మము అనే సందేశాన్ని మనం నేర్చుకుంటాం. రక్షణ బాప్తిస్మము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో లేఖన భాగాన్ని మనం చదువుకుంటాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించడానికి, శరీరానికి వచ్చిన రోగముల నుండి విడిపించడానికి కాదు క్రీస్తు ప్రభు వచ్చింది. ఆత్మకు అంటిన పాపముల నుండి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. పాపులు నశించిన స్థితిలో ఉన్నారు. ఎవరు పాపులు? పుట్టిన ప్రతివాడు పాపేనా? కాదు. ఎవరైతే పాపం చేస్తారో వారు పాపులు. పాపము పుట్టుకతో రాదు. తల్లిదండ్రులు పాపం చేస్తే బిడ్డలకి పాపం రాదు. ఎవరి పాపానికి శిక్ష దేవుడు వారికే నియమించాడు. ఎవరు పాపం చేస్తారో వారు మాత్రమే శిక్ష పొందుతారు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఈ మాట రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేసి, అందరూ అంటే భూమి మీద పుట్టిన ప్రతివారు. గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలీలకు దేవుడని వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి వారితో నిబంధన చేసుకున్నాడు. ఇశ్రాయేలీలకు దేవుడు. అలాగని అన్యజనులకు దేవుడు కాదా? అన్యజనులకును దేవుడే. దేవుడు ఒక్కడే. ఆయన తండ్రి. ఆయన అందరికీ దేవుడు. ఎవరైతే పాపం చేస్తారో వారు దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేరు. అందరూ పాపం చేసి అన్నాడు. కాబట్టి పుట్టుకతో పాపము అనేది బైబిల్ విరుద్ధం. ఎవరు పుట్టుకతో పాపి కాదు. పిల్లవాడు ఎదిగే కొద్దీ మంచి చెడులు వివేచన జ్ఞానం వచ్చినప్పుడు లోక ఆకర్షణకు లోనై పాపం చేస్తే అప్పుడు దేవుని విరోధి అవుతాడు, శత్రువు అవుతాడు. పాపం చేసిన వాడు పాపి. పాపం చేయని వారు పసికందులు, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు పాపులు కాదు. యేసు ప్రభు ఎవరిని రక్షించడానికి వచ్చాడు ఈ లోకానికి? పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాడు. పాపులను రక్షించడానికి వచ్చాడు. పాపి దేవుని ఉగ్రతకు పాత్రుడు. ఎప్పుడైతే మనుషుడు పాపం చేస్తాడో అప్పుడు దేవుని ఉగ్రతకు పాత్ర అవుతాడు. దేవునికి శత్రువు అవుతాడు. దేవునికి విరోధి.
ఏదెన్ తోటలో దేవుడు ఆదామవలను తన స్వరూపము తన పోలికలో సృజించాడు. ఆదికాండం 1వ అధ్యాయము 24వ వచనం నుండి చదువుతాం. ఆదికాండం 1వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవం గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించును గాక అని పలికాను. ఓకే, ఆ ప్రకారం ఆయన దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులు 26వ వచనం నేరుగా దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుడు. మనుషులు దేవుని పోలిక దేవుని స్వరూపంలో చేయబడ్డారు. దేవుడు పరిశుద్ధుడు, ఆయన ఆత్మయ్య ఉన్నాడు. మనుషుడు కూడా పరిశుద్ధుడిగా ఆత్మరూపిగా చేయబడ్డాడు. మనుషునిలో పాపం లేదు. మొదటి మనిషి అయిన ఆదాములో పాపం లేదు. దేవుని స్వరూపంలో పాపం లేదు కాబట్టి మనిషిలో పాపం లేదు. ఎప్పుడైతే ఆదాము దేవుడు తినొద్దన్న పండు తిన్నాడో, ఆజ్ఞను అతిక్రమించాడో అప్పుడు పాపి అయ్యాడు. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట రాయబడింది. అయితే దేవుడు మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలమును నీవు తినకూడదు, నీవు తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాడు. మొదటి మనిషి అయిన ఆదాముతో దేవుని సహవాసం ఉంది. దేవునిలో ఏ జీవమైతే ఉందో ఆదాములో కూడా అదే జీవం ఉంది. దేవుడు సజీవుడు, ఆదాము కూడా సజీవుడే. ప్రతి చల్లపూట దేవుడు ఆదాముతో సహవాసం చేసేవాడు, మాట్లాడేవాడు. 3వ అధ్యాయం 8వ వచనంలో, ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనంలో ప్రతి చల్లపూట ఆదామును అతని భార్యయు ఏదెన్ తోటలో సంచరించుతూ ఉండగా అన్నాడు. దేవుడైన యెహోవా స్వరం, అది సమాచారం, సహవాసం ఉండేది ఆదాముకి దేవునికి. ప్రతి చల్లపూట పండు తినక మునుపు ఆదాము జీవం కలిగిన వాడై జీవం కలిగిన దేవునితో సహవాసం ఉంది, సమాధానం ఉంది. దేవునిలో ఏ జీవమైతే ఉందో ఆదాములో కూడా అదే జీవం ఉంది. ఎప్పుడైతే ఆదాము దేవుడు తినొద్దు అని చెప్పిన పండు తన భార్య మాట విని తిన్నాడో ఆజ్ఞ అతిక్రమం జరిగింది. ఆజ్ఞ అతిక్రమము పాపం. పాపము దైవ మానవుల మధ్యలో సహవాసాన్ని తెంపేసింది. ఆదాములో ఉన్న జీవము దేవునిలో ఉన్న జీవము ఒకటే. అయితే ఇప్పుడు ఆదాం పాపం చేశాడు కాబట్టి దేవునిలో ఉన్న జీవము వెడలిపోయాడు, వేరైపోయాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట రాయబడింది. పాపము దైవ మానవుల మధ్య సహవాసాన్ని తెంపుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట రాయబడింది. వారైతే అంధకారమైన మనస్సు కలిగిన వారై తమ హృదయ కఠినత్వం వలన, కాఠిన్యం వలన, తమలో ఉన్న అజ్ఞానం చేత ఏదెన్ తోటలో ఆదాము వాళ్ళకి అపవాది అబద్ధపు బోధ చేసింది. ఈ పండు తింటే మీరు చావునే చావరు, ఈ పండు తింటే మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవతల వల్లే ఉంటారు. అబద్ధపు మాటలకి చెవినిచ్చిన ఆ దంపతులు ఇద్దరు దేవుడికి విరోధంగా పండు తిన్నారు. పండు తిన్న వెంటనే దేవుడు ఆదామును పిలిచాడు. ఆదాము ఇట్రా. ఆదాము దేవుడు సముఖానికి రావడానికి భయపడుతున్నాడు. ఏంటి, ఇన్ని రోజులు నాతో సహవాసానికి వచ్చావు, ఇప్పుడు పిలిస్తే రావట్లేదేంటి, ఏమైంది అని అడిగాడు. నేను తినొద్దన్న పండు తిన్నావా సూటిగా అడిగాడు. అయితే ఆదాము, అయ్యా నేను దిగంబరిగా ఉన్నాను, భౌతికమైన స్థితి మాట్లాడాడు.
భౌతికమైన స్థితి మాట్లాడిన అతను దేవుడి సముఖానికి రావడానికి భయపడ్డాడు. ఎక్కడొచ్చింది భయం? అంతరంగంలో భయం ఉంది. అంతకు ముందు పాపం చేయక మునుపు దేవునితో సహవాసానికి పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. ఇప్పుడు ఏమయ్యాడు? భయపడుతున్నాడు. మనస్సాక్షి లోపల దోషారోపణ చేస్తుంది. మనుషుడు దేవుని సహవాసానికి దూరమయ్యాడు. ఎఫెసీ పత్రిక 4:18 వారి మనస్సు అంధకార సంబంధమైందై హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానం చేత. ఏంటి అజ్ఞానం? అరే నేను పాపం చేశాను, దేవుని దగ్గరికి ఎలా వెళ్ళాలి? గుర్తుపెట్టుకో, పాపం చేసిన వాడు పాపాన్ని ఒప్పుకుంటే దేవుడు మనిషిని క్షమిస్తాడు. ఈ జ్ఞానం ఆదాంలో లేదు. తన అజ్ఞానం చేత చదవని కిందికి హృదయ కాఠిన్యం వలన అజ్ఞానం చేత అదిగో దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడ్డారు. జీవము వేరైపోయింది. ఏదే తోటలో పండు తినక ముందు దేవునిలో ఏ జీవం అయితే ఉందో ఆదాములో కూడా అదే జీవం ఉంది, సహవాసం ఉంది. ఎప్పుడైతే తినొద్దన్న పండు తిన్నాడో జీవము వేరైపోయింది. జీవం అంటే ఆత్మను బ్రతికించేది జీవం, శరీరాన్ని బతికించేది ప్రాణం. ప్రాణం లేకపోతే శరీరం ఎలాగైతే కదలలేదో నడవలేదో అలాగున జీవం లేకపోతే ఆత్మ బతికేదు, చచ్చిపోతుంది. అది ఆదాము పాపం చేసిన తర్వాత శరీరంలో ప్రాణం ఉంది. 930 సంవత్సరాలు బతికాడు ఆదాము. పండు తిన్న తర్వాత శరీరంలో ప్రాణం ఉంది, కానీ ఆత్మలో జీవం లేదు. చచ్చిన వాడై ఉన్నాడు. సజీవుడైన దేవుడు చచ్చిన ఆదాముతో సహవాసం చేయలేడు. అందుకని ఆదాముని ఏదైనా తోటలో నుంచి గెంటేశాడు. ఆదాం పాపం చేసిన తర్వాత ఏం కోల్పోయాడంటే, ఒకటి జీవంలో నుంచి వేరు చేయబడ్డాడు, జీవం కోల్పోయాడు. ఏదైనా తోటలో దేవుని సహవాసాన్ని కోల్పోయాడు. రెండవది సహవాసం పోయింది. 3 ఆదాము దేవునికి శత్రువు అయ్యాడు. శత్రువు, దేవునికి విరోధి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం నేరుగా చదువుతాం. 9వ వచనంలో ఏలయనగా కాబట్టి ఆయన రక్తం వలన తీర్చబడి, మరి 10వ వచనం నేరుగా ఏలయనగా అది సమాచారం. శత్రుత్వం వచ్చింది. దేవునికి మనుషునికి మధ్యలో శత్రుత్వం. ఎందుకు? పాపం చేశాడు. 2 శత్రువుతో చేతులు కలిపాడు ఆదాం. అపవాది మాటలకి చెవి నిగ్గాడు. అపవాది సహవాసానికి వెళ్ళాడు. దుష్ట సాంగత్యాన్ని కోరుకున్నాడు. దేవుని సహవాసాన్ని విడిచి దుష్ట సాంగత్యాన్ని కోరుకున్న కారణాన దేవుని శత్రువుకి మిత్రుడయ్యాడు. శత్రువుగా మిగిలిపోయాడు. దేవునికి శత్రువు అయ్యాడు. అంత మాత్రమే కాదు, ఆదాము పాపం చేసినప్పుడు దేవుని ఉగ్రతకు పాత్ర. దేవుని ఉగ్రత అంటే దేవుని కోపం. దేవుని కోపానికి పాత్రగా మిగిలిపోయాడు ఆదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదివితే ఈ మాట రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో అయినను 3వ వచనం నుండి ఎఫెసీ 2వ అధ్యాయము 3వ వచనం నుండి వారితో కలిసి మనమందరము, బాగా గుర్తుపెట్టుకోండి, శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకుంటూ శరీరాశులను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వల్లే స్వభావ సిద్ధముగా సమాచారం.
ఆదాము దేవుని ఉగ్రతకు పాత్ర. ఎలా అయ్యాడు? శరీరేచ్ఛలను నెరవేర్చుకోవడానికి వెళ్ళాడు, మనుష్యేచ్ఛలను నెరవేర్చుకోవడానికి వెళ్ళాడు. తన భార్యతో సాంగత్యమే కోరుకున్నాడు కానీ దైవ సాంగత్యానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆదాము దేవునికి విరోధంగా పాపం చేసి దేవునికి శత్రువై దేవుని ఉగ్రతకు పాత్ర. నాలుగు, దేవుని ఉగ్రతకు పాత్ర. 5, మనస్సాక్షి దోషారోపణ చేస్తుంది, దేవుడి సముఖానికి రాలేకపోతున్నాడు. ఆ రీతిగా మనుషులందరూ పాపం చేసి ఆత్మ సంబంధంగా జీవన లేని వారై, చచ్చిన వారై, దేవుని సహవాసం కోల్పోయిన వారై, దేవునికి శత్రువులుగా, దేవుని ఉగ్రతకు పాత్రులుగా, మనస్సాక్షి దోషారోపణ కింద జీవితాన్ని కొనసాగిస్తున్నారు. దీనినే నశించిన స్థితి అన్నాడు గ్రంథంలో. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో యేసు ప్రభు ఇలాగ తెలియజేస్తున్నాడు. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఒకడు రక్షింపబడాలంటే తాను నశించిన స్థితి తనకు అర్థం కాకుండా నశించిన దాన్ని రక్షించడానికి, వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. మనుష్య కుమారుడు అంటే నరపుత్రుడు అని కాదు, మనిషికి పుట్టాడు కాబట్టి మనుష్య కుమారుడు కాదు. మనుష్య కుమారుడు అంటే ప్రవచనం భాష అది మెస్సియా. కాబట్టి మెస్సియా ఎందుకు వచ్చాడంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. ఎవరు నశించిపోయారు? పాపం చేసిన ప్రతివాడు నశించిన స్థితిలో ఉన్నాడు. నశింపు అంటే శరీర సంబంధమైన రోగం కాదు. నశింపు అంటే ఆత్మ సంబంధంగా జీవన లేకపోవడం, దైవ సహవాసం కోల్పోవడం, మనస్సాక్షి దోషారోపణ కింద ఉండడం, దేవుని ఉగ్రత కింద ఉండడం, దేవునికి శత్రువుగా ఉండడం, అది నశించిన స్థితి. ఆదాము ఒక్కడే కాదు, ఆదాము లాగా పాపం చేసిన ప్రతి వారు నశించిన స్థితిలో ఉన్నారు. ఈ నశించిన స్థితిలో నుండి రక్షించడానికి కృష్ణ ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చిన వాక్యము దాన్ని నమ్మాలి. నువ్వు రక్షణ పొందే వ్యక్తి దేన్ని నమ్మాలి? కృష్ణ ప్రభువు నశించిన నన్ను. ఎలా నశించిపోయావు? రోగం వచ్చా కాదు, ఇదిగో దేవునితో సహవాసం పోయింది, పాపం చేసి జీవం కోల్పోయాడు. ఇది నశించిన స్థితి. ఒకడు తాను నశించిన స్థితి అర్థం చేసుకోకుండా, గ్రహింపు కాకోకుండా రక్షణ పొందలేడు. దానికి విలువ ఉండదు అతనికి. నశించిన స్థితి ఎంత ప్రమాదకరమైందో తను గుర్తించితే ఆ ప్రమాదంలో నుంచి విడిపింపబడడానికి తను ఎన్నుకోవలసిన మార్గం అతనికి అర్థమవుతుంది. ప్రమాదంలో ఉన్నవాడు రక్షించండి రక్షించండి అని కేకలేస్తాడు. ఏ ప్రమాదం లేనోడు ఏం చేస్తాడు? సాఫీగా ఉంటాడు. కాబట్టి మనుషుడు రక్షింపబడాలంటే మొట్టమొదటిగా తాను నశించిన స్థితి తనకు అర్థం కావాలి. నేను నశించాను. ఎలా నశించావయ్యా నువ్వు? బాగున్నావే, శరీరం ఆరోగ్యం ఉందే, భార్య భర్తలు బాగున్నారే? అది కాదండి, నేను దేవునికి విరోధంగా పాపం చేశాను, దేవునికి శత్రువు అయ్యాడు, నాకు ఆత్మ సంబంధంగా జీవం లేదు, దేవుని సహవాసం లేదు, నా పాపము నా మనస్సాక్షిలో దోషారోపణ చేస్తుంది అని ఒకడు తను గ్రహింపైతే రక్షణను వెతుకుతాడు. అలాగా రక్షణను వెతుక్కోకుండా మనుషుడు రక్షణలో ప్రవేశించడానికి అవకాశం ఉండదు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట రాయబడింది. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారని సమాచారం. పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయానయ్యా నేను. నాకు అర్థమైంది, క్రీస్తు యేసుని దేవుడు ఈ లోకానికి పంపించాడు. పాపుల్ని రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు
యోగ్యమునై ఉన్నది. రక్షణ పొందుకోవాలి. రక్షణ పొందుకోవాలంటే ఏం చేయాలి? యేసు ప్రభు దగ్గరికి రావాలి. యేసు ప్రభు ఏం చెబుతాడో ఆ మాటని విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభు ఏం చెప్పాడు? మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట రాయబడింది. యేసు ప్రభు తన శిష్యులకి ఆజ్ఞ జారీ చేశాడు. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, అది నమ్మని వానికి శిక్ష విధింపబడును. సువార్త మనుషుడు విని ఆ సువార్త యందు విశ్వాసం ఉంచాలి. సువార్తను నమ్మినవాడు రక్షింపబడతాడు. నమ్మి బాప్తిసం పొందినవాడు ప్లస్ బాప్తిస్మం. కేవలం నమ్మాను రక్షింపబడతాను అనేది అబద్ధం. లోకంలో యేసు ప్రభువుని నమ్ము, బాప్తిస్మం అవసరం లేదు, నమ్ము, నమ్మితే రక్షింపబడతావు అంటాడు. నమ్మితే కాదు, యేసు ప్రభు అంటున్నాడు సువార్తను నమ్మిన తర్వాత తను బాప్తిస్మం పొందాలి, అప్పుడు రక్షణ వస్తుంది. కేవలం నమ్ము రక్షింపబడతావు అనేది అబద్ధికులు మాట్లాడే మాట. అది సువార్తను నమ్మాల, రైట్? సువార్తను నమ్ముదాం. సువార్త అంటే ఏంటి? సువార్త అంటే ఏంటి? యేసు ప్రభు యొక్క మరణం అంటాడు, కరెక్టు. యేసు ప్రభు మరణంలో, ఒకని మరణంలో నీకు ఎలా సువార్త అవుతుంది? చావు వార్త ఎదుటి వారికి మంచి వార్త ఎలా అవుతుంది? సువార్త అని యేసు ప్రభు మరణం గురించి మాట్లాడితే అది ఎలా సువార్త అవుతుంది? నీ స్థితి ఎలాగున్నావు నీకు అర్థమైందా? నశించిన స్థితిలో ఉన్నావు, రక్షణ లేని స్థితిలో ఉన్నావు, దేవుని ఉగ్రత కింద ఉన్నావు. ఆ ఉగ్రత నుండి రక్షించడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఒకే ఒక మార్గము యేసు ప్రభు యొక్క శిలువ మరణం. ఆ శిలువ మరణంలో కార్చబడిన నిర్దోషమైన రక్తం, పాపం లేని రక్తం దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసుకున్నాడు అన్నమాట. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, నేరుగా 19వ వచనం చదువుతాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో అమూల్యమైన రక్తం అనగా నిర్దోషము నిష్కలంకముకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడితిరి. విమోచన మీరు ఎరుగరా? ఆయన యేసు ప్రభు జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపాడు. జగత్తుకి పునాదులు వేయక మునిపే దేవుడు యేసు ప్రభువుని జగత్తు పునాది వేయబడక మునిపే అపాయింట్మెంట్ చేశాడు, నియమించాడంట. దేనికి? బలి అవ్వడానికి. పాపం చేశాడా బలి అవ్వడానికి? పాపమేం చేయలేదు. నిర్దోషిగా బలి అయితే ఆ బలి రక్తం చేత మానవ పాప విమోచన జరుగుతుంది. నా ఉగ్రత నుండి మనుషుడు రక్షింపబడాలంటే కృష్ణ ప్రభు రక్తం కార్చాలి అని దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే నియమించాడు. ఆ నియమించిన ప్రకారంగా దేవుడు యేసుని ఈ లోకానికి పంపించాడు. యేసు ప్రభువు లోకం పుట్టక మునిపే దేవుని యొద్ద ఉన్నవాడు, దేవునితో సమానుడు. మనలాంటి దేహం కృష్ణ ప్రభుకి లేదు. మనలాంటి భౌతికమైన చావు మరణం యేసు ప్రభుకి లేదు. కానీ దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి యేసు ప్రభు శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి రావాలా. భూమి మీదకి వచ్చి మనుషుల పాప ప్రాయశ్చిత్తం కొరకు కల్వరి శిలువలో తన ప్రాణం పెట్టాలి. ఆయన ప్రాణం పెట్టినప్పుడు మానవ జాతిని దేవుడు ఎంత ప్రేమించాడో ఆ ప్రేమను మనుషుడు గుర్తించాలి.
యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో క్రీస్తు ప్రభువు కల్వరి శిలువలో ప్రాణం పెట్టినప్పుడు మనుషుడు ఏం గుర్తించాలి? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట రాయబడింది. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండడానికి తన కుమారుని లోకంలోనికి పంపెను. పంపిన ఆయన ఉన్నాడు, పంపబడిన ఆయన ఉన్నాడు. పంపిన ఆయన దేవుడు, పంపబడిన వాడు క్రీస్తు ప్రభు. ఆయనే ఈయన కాదు. ఇది మనుషుల అబద్ధం, మనుషుల కళ్ళ. దేవుడు యేసు ప్రభును పంపాడు. యేసు ప్రభువు దేవుడు పంపగా వచ్చినవాడు. వచ్చి మనలాగా ఇళ్ళు, మేడలు, మిద్దెలు, వివాహము ఇవేమన్నా జీవితంలో కొనసాగించాడా? అసలు దాని దగ్గరికి వెళ్ళలేదు. మనలాగా బతకలేదు ప్రభు యేసు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయనకి ఒకటే గురి. దేవుడు తనని ఎందు నిమిత్తం పంపించాడో దాన్ని నెరవేర్చాలి. ఎందు నిమిత్తం పంపించాడు? కల్వరి శిలువలో మనుషుల పాపముల కొరకు పాపం లేని రక్తాన్ని చిందించాలి. మరి శరీరమేమో పాపానికి ప్రేరేపించేది. మనలాంటి అవసరతలు కృష్ణ ప్రభుకు ఉన్నాయి. ఆయన మనలాగే శోధింపబడ్డాడు, అయినను పాపం చేయలేదు. కృష్ణ ప్రభువు తన జీవితంలో ఉన్న సవాల్ ఒకటి. ఏంటి సవాల్ అంటే పాపం లేని రక్తాన్ని తన శరీరంలో సంపాదించాలి. ఏ చెడు ఆలోచన మనసులో తలంచినా రక్తం అపవిత్రమైపోతుంది. రక్తం అపవిత్రమైపోతే తాను అక్కడి నుంచి వచ్చిన దేవుని సంకల్పము, దేవుని కార్యక్రమము నిర్వీర్యమైపోతుంది, చెడిపోతుంది. యేసు ప్రభు మన నిమిత్తము పాపం లేని రక్తాన్ని సంపాదించాడు. పాపం లేని రక్తం ద్వారా మనుషుల పాపానికి ప్రాయశ్చిత్తం జరుగుతుంది. అందుకని భూమి మీద ఆయన ఎన్ని సూచక్రియలు చేసినా, అద్భుతాలు చేసినా ఏది డబ్బులు జేబులో వేసుకున్నవాడు కాదు, డబ్బు కోసం ఆలోచన చేసినవాడు కాదు. ఆయనకున్న గురి ఒకటే, మానవ జాతి దేవుని ఉగ్రత కింద ఉన్నారు, ఆ ఉగ్రత నుండి విడిపించాలంటే కృష్ణ ప్రభు పాపం లేని రక్తాన్ని సంపాదించాలి శరీరంలో. ఏం చేసుకుంటావా దాన్ని? ఏదన్నా ఆస్తి అయితే నీ పిల్లలకు వస్తుంది, నీ బంధువులకు వస్తుంది. దాన్ని ఏం చేసుకుంటావు? అక్కడ గలవానికి పంచిపెడతా అన్నాడు. అక్కడ నేను రక్షింపబడాలి అనే ఆలోచన ఎవరికైతే ఉంటుందో వారికి నా రక్తం పంచిస్తాను. అవసరత లేని వాడికి, గ్రహింపు లేని వాడికి యేసుప్రభు రక్తం విలువ లేనిదై ఉంటుంది. అవసరతలో ఉన్నవాడికైతే దాని విలువ తెలుస్తుంది. కాబట్టి ఎవరైతే అవసరతలో ఉన్నారో వారికి నా రక్తం పంచిస్తా. అందుకని కృష్ణ ప్రభు పాపం లేని రక్తాన్ని సంపాదించాడు. మనలాగే శోధనలు ఉన్నాయి, అయినా శోధనలు ఎదుర్కొన్నాడు. పాపము ఆయనను బంధించడానికి చూచింది, కానీ యేసు ప్రభు పాపం చేయలేదు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఇలాగ రాయబడింది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో, జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడను గాని, క్షమించండి 2:21 పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపమేమీ చేయలేదు, కపటము మాట్లాడిన వాడు కాదు. యథార్థవంతుడు. ఎవరు దేనికోసం తన దగ్గరికి వచ్చారో తనకు బాగా తెలుసు. ఒకడు అయ్యా నీ వెంట వస్తానంటే, రే ఆకాశ పక్షులకి గోళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనుషుకు మాకు తలదాల్చుకునే స్థలం కూడా లేదు అని చెప్పేసాడు. అదెందుకయ్యా నాకు, నీ వెంట వస్తాను అంటున్నాను కదా అని అన్నాడా వాడు? అడలేదు.
వాడి అంతరంగాన్ని చూసి మొమాటం లేకుండా చెప్పేస్తాడు అనమాట. కపటం లేనివాడు. ఆయన నోట కపటం లేదు. శ్రమ పెట్టబడ్డాడు, దూషింపబడి బదులు దూషింపలేదు. న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. క్రీస్తు ప్రభు దేవుని చిత్తానుసారంగా పాపం లేని రక్తాన్ని సంపాదించి ఆ పాపం లేని రక్తాన్ని కల్వరి శిలువలో అర్పించడానికి ఉద్దేశించాడు. ఆ పాపం లేని రక్తం వలన మనుషుడు చేసిన పాపం మీద ఉన్న దేవుని కోపము తగ్గిపోతుంది. మనుషుడు చేసిన పాపం మీద దేవుడి కోపం ఉంది కాబట్టి పాపాన్ని శిక్ష విధించాలా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో క్రీస్తు ప్రభు శరీరమందు పాపానికి శిక్ష విధింపబడింది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి పాపానికి శిక్ష. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి పాపానికి శిక్ష. పాపానికి శిక్ష విధింపకోకుండా దేవుడు ఒకరిని నీతిమంతునిగా ఎంచలేడు. ఒకవేళ దేవుడు పాపానికి పరిహారం జరగకోకుండా ఒకరిని నీతిమంతుడిగా ఎంచాడు అనుకో, ఏమవుతుంది? అన్యాయస్తుడు అవుతాడు. అన్యాయస్తుడు. దేవుడు అన్యాయస్తుడా? కాదు. ఆయన న్యాయాధిపతి, న్యాయమును చక్కగా తీర్చే జడ్జి, ఆయన నీతిమంతుడు. కాబట్టి మానవ జాతి పాపమునకు ప్రాయశ్చిత్తం యేసు ప్రభు శరీరం మీద వేసి ఆయన శరీరానికి పాపానికి శిక్ష విధించాడు. ఎప్పుడైతే పాపానికి శిక్ష విధింపబడిందో శత్రువులైన మనుషులు దేవునితో సమాధాన పడడానికి మార్గం ఏర్పాటు చేయబడింది. విరోధులైన మనుషులు దేవునితో సమాధాన పడడానికి మార్గం ఏర్పాటు చేయబడింది. మనస్సాక్షి దోషారోపణ కింద ఉన్న నరులు క్రీస్తు ప్రభు రక్తం చేత దోషారోపణ లేకుండా విడిపించబడడానికి ఏర్పాట్లు చేశాడు. క్రీస్తు ప్రభు శిలువ మరణంలో ఏం జరిగిందో మనుషుడు దాన్ని గ్రహించుకోకుండా రక్షణ అనేది విలువలేనిదై ఉంటుంది. ఒకటి, మనుషుడు రక్షింపబడాలంటే నశించిన స్థితి తెలియాలా. 2, దేవుడు అనాదిలో సంకల్పించుకున్న క్రీస్తు శిలువ మరణం గూర్చి తెలియాల. ఆ శిలువ మరణంలో ఏం జరిగింది? ఏం జరిగిందంటే పాపములకు శిక్ష విధింపబడింది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుండి మాటలు రాయబడ్డాయి. అయితే బాగా గుర్తుపెట్టుకోండి, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. బాగా గుర్తించాలా. కల్వరి శిలువలో దేవుని ప్రేమ వెల్లడి చేయబడింది, బయలుపరచబడింది మనుషుడికి. నీ పాపముల కొరకు నేను నిన్ను శిక్షించట్లేదు, నీ పాపముల కొరకు నా కుమారుడైన యేసుని కల్వరి శిలువలో నలగొడుతున్నాను. అది అన్నమాట. నీకు బదులుగా ఆయన్ని శిక్ష విధించాను కాబట్టి ఆయన రక్తమునందు నువ్వు ఇప్పుడు విశ్వాసం ఉంచు అని చెప్పేశాడు. ఆయన రక్తమునందు విశ్వాసం ఉంచితే మనుషుడికి రక్షణ వస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం నుండి ఈ మాటలు రాయబడ్డాయి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో ఈ మాట రాయబడింది. అది యేసుక్రీస్తు నందలి విశ్వాసము ద్వారా నమ్ము వారందరికీ దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. రైట్, కిందికి. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, నమ్మే వాళ్ళు ఏం నమ్మాలి చెప్తున్నాడు.
కాబట్టి నమ్మువారు దేవుని కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. ఇక్కడ రెండవది చెప్పాడు. అక్కడేమో దేవుని ప్రేమ అన్నాడు, ఇక్కడేమో దేవుని కృప అన్నాడు. కృప అనర్హుణ్ణి అర్హునిగా చేయడం. అర్హత లేదు వాడు రక్షింపబడ్డానికి దేవుని చేతిలో. దేవుడు ఏం చేశాడంటే రక్షించడానికి కృప చూపించాడు. ఆ కృప క్రీస్తు యేసు రక్తమునందలి విమోచన ద్వారా జరుగుతుంది అన్నాడు. ఒకడు దేవుని కృప పొందాలంటే క్రీస్తు రక్తమునందలి విశ్వాసం ఉంచాలి. విశ్వాసం, దేవుని ప్రేమ, దేవుని కృప. ఇప్పుడు రక్తం. నా పాపముల కొరకు దేవుడు నన్ను శిక్షింపక నాకు బదులుగా క్రీస్తు యేసుని ఈ లోకానికి పంపించి ఆయన శరీరం అందు నా పాపానికి శిక్ష విధించాడు. నేను నమ్ముతున్నా. దేవుని ప్రేమ నాకు అర్థమైంది. ఆయన కృప క్రీస్తు యేసు శిలువ మరణంలో మానవ జాతికి ఏర్పాటు చేశాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట రాయబడింది. ఏలయనగా ఒకరికి కాదు సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైంది. బాగా గుర్తుపెట్టుకో, రక్షణకరమైన దేవుని కృప, రక్షించేది అది. రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము ఒకటి భక్తిహీనత, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడు మన రక్షకుడైన క్రీస్తు యేసు ప్రత్యక్షత మహిమ యొక్క ప్రత్యక్షత ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచూ ఉండవలనని కృప బోధిస్తుంది. రే బాబు, కృప బోధిస్తుంది ఏమని? భక్తిహీనతను విడిచిపెట్టు, భక్తి కలిగి ఉండు, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండు. 2, ఇహలోక సంబంధమైన దురాశను విడిచిపెట్టు. ఇహలోక సంబంధమైన దురాశ స్వార్థపరమైనది, శరీర సంబంధమైనది. కాబట్టి దాన్ని విడిచిపెట్టు. నిన్ను చెడిపేది, నీకు నాకు దూరం చేసింది అదే. ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించు. శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉండు. ఎదురు చూడటం శుభప్రదమైన నిరీక్షణ. యేసు ప్రభువు నా కోసం ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, ఆయన మరలా వస్తాడు. నిరీక్షణ, ఎదురు చూపు. యేసు ప్రభువు నా కోసం ప్రాణం పెట్టిన ఆయన మరలా వచ్చి నన్ను తీసుకెళ్తాడు. నేను సమాధిలోకి వెళ్ళిపోయినా, సమాధి దగ్గరికి వచ్చిన ఎలిసా వెళ్ళిపోయి అని తీసుకొని నన్ను లేపి తనతో పాటు మహిమలో కూర్చుండబెడతాడు అని మనుషులు నిరీక్షించాల. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట రాయబడింది. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో నిరీక్షణ ఉంచాలి. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమ మీరు కూడా పొందాలి, మనం కూడా పొందాలంట. మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని ఐసమాచారు. దేవుడి పిలుపు దేనికోసం పిలుస్తున్నాడు? దేవుడు సువార్త వలన పిలుస్తున్నాడు. దేనికోసం పిలుస్తున్నాడు అంటే క్రీస్తు యేసు మహిమ మనం కూడా పొందుతాం. కాబట్టి రక్షణ పొందేవాడు కల్వరి శిలువలో దేవుని కృప యొక్క స్వరం వినాల. ఆ కృప యొక్క స్వరము సువార్తలో ఉంది. యేసు ప్రభు నీ పాపాల కోసం చనిపోయాడు, కాబట్టి ఆయన రక్తం నందు విశ్వాసం ఉంచితే నువ్వు రక్షింపబడతావు. రక్షణ అంటే గుర్తుపెట్టుకోండి, రక్షణ అంటే దేవుని ఉగ్రత నుండి, దేవుని కోపం నుండి రక్షింపబడ్డావు. దేవుని కోపం నుండి తప్పింపబడిన వాడు రక్షింపబడినట్టు లెక్క.
అంతేగాని నరకం నుంచి తప్పింపబడతావు, యేసుని నమ్ముకో. నరకం అనేది దేవుడు మనుషుల కోసం నియమించింది కాదు. ఎవరే నరకానికి భయపడి యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచవలసిన అవసరత లేదు. నరకాన్ని చూపించి నిన్ను భయపెట్టి రక్షించడానికి పిలుస్తాడా దేవుడు? అది సువార్త కాదు. దేన్నో చూపించి భయపెట్టించి నిన్ను తనవానిగా చేసుకునే దేవుడు కాదు ఆయన. యథార్థంగా నాయన, నేను నీకోసం ఏర్పాటు చేసిన క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణం, ఆయన మరణంలో నా ప్రేమను గుర్తించు, నా కృపను గుర్తించు. ఆ తర్వాత ఆయన నిర్దోషమైన రక్తం చేత నీ పాపములకు ప్రాయశ్చిత్తం జరిగిందని విశ్వాసం ఉంచు. అలాగే ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు బాప్తిస్మం పొందాలి. సువార్త అంటే మనుషులకి భౌతికంగా మనుషుల మధ్యలో చెప్పేశారు, నీ యేసుప్రభువుని నమ్ముకో, నీ రోగం పోతుంది, నీ కడుపులో గడ్డ పోతుంది, లేకపోతే నీ భౌతికంగా నీకు ఉద్యోగం వస్తుంది, యవన బిడ్డల్ని మోసం చేయడానికి ఉద్యోగం వస్తుంది, యేసుప్రభువుని నమ్ముకో, నీకు మంచి భార్య దొరుకుతుంది, యేసుప్రభు. భౌతికంగా అసలు యేసుప్రభు భౌతికమైన దీవెనలను ఇవ్వడానికి లోకానికి రాలేదు. ఆయన ఎందుకోసం వచ్చాడంటే, ఇదిగో ఏదైనా తోటలో ఆదాం పాపం చేసి దేవునికి శత్రువు అయ్యాడు, మనము అలాగే పాపం చేసి దేవునికి శత్రువులం అయ్యాము. దేవుని సహవాసం కోల్పోయాడు, దేవుని ఉగ్రతకు పాత్రయ్యాడు. ఆ ఉగ్రత నుండి రక్షించడానికి, విడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఒకే ఒక్క మార్గము క్రీస్తు శిలువ మరణం. అక్కడ దేవుని ప్రేమ ప్రత్యక్షమైంది, దేవుని కృప ప్రత్యక్షమైంది. దేవుడు ఉగ్రత నుండి తప్పింపబడే ఏకైక మార్గం అదే అని మనుషుడు దాని యందు విశ్వాసం ఉంచాలి. అలాగూ సువార్తని నమ్మి అన్నాడు. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనంలో, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనంలో అనేక మందికి సువార్త అర్థం తెలియకుండా పోయింది. చదువుతాం, ఇలాగ రాయబడింది. యెషయా గ్రంథం 52వ అధ్యాయము 7వ వచనంలో సువార్త ప్రకటించుచు అన్నాడు. సువార్త అంటే చెప్తున్నాడు. ఇప్పుడు సువార్త ప్రకటించడం అంటే సువార్త ప్రకటించుచు ఒకటి సమాధానం చాటించాలా. సమాధానం ఎవరెవరికి మధ్యలో సమాధానం? దేవునికి, మనుషునికి, పాప మానవునికి. శత్రుత్వం వచ్చింది పాపం వలన, ఇప్పుడు సమాధానం వస్తుంది క్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచితే. సమాధానం చాటించుచు, ప్రకటించుచు, రక్షణ సమాచారం ప్రకటించు అని బాధలు, రక్షణ సమాచారాన్ని తెలియజేయాల. 3 నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరమై ఉన్నవి. 3 సంగతులు. సువార్త చెప్పడం అంటే ఒకటి, దేవునితో సమాధానాన్ని చాటించాలి. సమాధానం ఎక్కడి నుంచి వచ్చింది? క్రీస్తు శిలువ మరణంలో సమాధాన పడతానని దేవుడు వాగ్దానం చేశాడు. నీకు దేవునికి మధ్యలో ఉన్న ఈ శత్రుత్వము క్రీస్తు శిలువ మరణం ద్వారా తొలగించబడింది. సమాధానం ఇది చెప్పుకోకుండా నువ్వు ఏం చెప్పినా అది సువార్త కాదు. ఒకటి, ఇది వినుకోకుండా ఎన్నిసార్లు బాప్తిసం పొందినా అది బాప్తిసం కాదు. కాబట్టి సువార్త చెప్పడం అంటే దైవ మానవుల మధ్యలో శత్రుత్వాన్ని తీసివేయబడింది క్రీస్తు శిలువ మరణంలో సమాధానాన్ని చాటించాలి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట రాయబడింది. 10వ వచనంలో, ఏలయనగా శత్రువులమై ఉండగా, అదిగో ఆయన కుమారుడి మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల, అదిగో సమాధానం. ఆయన కుమారుని మరణం ద్వారా దైవ మానవుల మధ్యలో సమాధానం వచ్చింది. ఆయన మరణం లేకపోతే మనుషుడు దేవునికి శత్రువుగా అలాగే నిలిచిపోవాలంతే. దేవుడు శత్రువుతో సహవాసం చేస్తాడు, చేయడు.
దేవుడు పరలోకంలో ఉంటాడు, ఆయన శత్రువులు మరో స్థితిలో ఉంటారు, దేవుడికి వ్యతిరేకంగా ఉండే స్థితిలో ఉంటారు వాళ్ళు. కాబట్టి మనుషులు తను బతికి ఉండగానే దేవుడు ఏర్పాటు చేసిన ఈ సువార్తను నమ్మిన వాళ్ళతో సమాధాన పడతానని ఆయన చెప్పాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం నుండి ఈ మాటలు రాయబడ్డాయి. 19వ వచనంలో అదేమనగా వారి అపరాధములు వారి మీద మోపక క్రీస్తునందు లోకాన్ని సమాధానపరుచుకోవాలి. ఏ లోకమైతే పాపం చేసి శత్రుత్వం మూట కట్టుకుందో ఆ లోకము క్రీస్తు శిలువ రక్తమునందు విశ్వాసం ఉంచి నాతో సమాధానపడాలి. లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధానపు వాక్యము మాకు, అంటే ఎవరికి? అపోస్తలులకి. గుర్తుపెట్టుకో, అపోస్తలుల బోధ ప్రకారంగా మనుషుడు దేవునితో సమాధానపరచబడతాడు. నువ్వు విన్నది అపోస్తలుల బోధేనా? అపోస్తలుల బోధ వినుకోకుండా నీకు దేవునికి సమాధానం కుదరదు. ఎందుకంటే దేవుడు మధ్యవర్తుల్ని పంపించాడు. మధ్యవర్తులు అపోస్తలులు దేవుడి సందేశాన్ని వినిపిస్తారు. కింద వచ్చిన కావున మా ద్వారా వేడుకొనున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై ఉండి దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షమున మిమ్మల్ని బతిమలాడుకుంటున్నారు. రే బాబు, దేవునితో సమాధాన పడు. దేవునితో శత్రుత్వం మంచిది కాదు. సాటి మనిషితో శత్రుత్వం ఉంటే అది కొద్ది నష్టమే నీకు తీసుకొస్తుంది, కానీ దేవునితో శత్రుత్వము శాశ్వతమైన నష్టాన్ని తీసుకొస్తుంది. కాబట్టి దేవునితో సమాధాన పడండి అని అపోస్తలులు సువార్త ప్రకటిస్తారు. సమాధానమును చాటించుచు అన్నాడు. 2 రక్షణ సువార్తను ప్రకటించుచు, రక్షణ దేవుని ఉగ్రత నుండి తప్పింపబడ్డాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, అయితే మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండంగానే క్రీస్తు మన పాపముల కొరకు చనిపోయెను. కాబట్టి అది రక్తంలో విశ్వాసం ఉంచుతావు, కాబట్టి రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఉగ్రత నుండి రక్షింపబడుతుంది. రక్షణ, ఉగ్రత నుండి రక్షణ సందేశం అది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 3వ సంగతి, సువార్త చెప్పేవాడు సియోను నీ దేవుడు ఏలుచున్నాడని చెప్పాలి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చే సమయానికి లోకమంతా అపవాది యొక్క బందీఖానాలో ఉంది. మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పాపులందరూ అపవాది సంబంధులు. అపవాది మనుషులందరినీ తన బందీఖానాలో బంధించింది. మనుషులందరినీ బంధించింది, చెరసాలలో వేసింది. ఈ చెరసాల పాపపు చెరసాల. పాపం మనిషిని బంధించిందనమాట. ఈ చెరసాలని ఏర్పాటు చేసేవాడు అపవాది. వాడి ప్రభుత్వము మరణ ప్రభుత్వం. ఇప్పుడు అపవాది రాజ్యం వెళ్తున్నాడు. మనుషులందరూ పాపానికి దాసులై ఉన్నారు, సంఖ్యలలో ఉన్నారు. మరణం ప్రభుత్వం వెళ్తుంది. పాపం చేసిన ప్రతివాడు మరణం పొందినవాడు. మరణం అంటే భౌతికమైన మరణం కాదు, ఆత్మ సంబంధమైన మరణం, దేవునితో ఎడబాటు. మనుషులందరూ అలాగున్నారు. యేసు ప్రభు వచ్చి శరీరధారిగా వచ్చిన ఆయన తన శరీరంలో పాపాన్ని గెలిచాడు. 2 కల్వరి శిలువలో అపవాదిని, వాని అధికారాన్ని కూల్చేశాడు. 3 ఆయన పునరుత్థానంలో మరణాన్ని గెలిచాడు.
మానవ జాతిని బంధించిన ఈ ముగ్గురు శత్రువులు, వీరిని యేసు ప్రభు కల్వరి శిలువలో ఏం చేశాడు అనమాట? గెలిచాడు. తన మరణం ద్వారా అపవాదిని నశింపు చేశాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ, జాగ్రత్తగా వినండి. ఒకడు బాప్తిసం పొందాలంటే తాను తన స్థితి గుర్తించాలా, కల్వరి శిలువలో దేవుని ప్రేమను గుర్తించాలా, దేవుని కృపను గుర్తించాలా, క్రీస్తు రక్తంలో జరిగే పాప క్షమాపణ గుర్తించాలి. ఇవి ఏవి లేదు తెలియకోకుండా ఆయన బాప్తిసం తీసుకుంటాడండి, అది బాప్తిసం కాదు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును మరణం లోకంలోకి ప్రవేశించును. ఏదైనా తోటలో ఆదాం పాపం చేయక మునుపు లోకంలో పాపం లేదు. పాపం లేదు కాబట్టి మరణం లేదు. ఎప్పుడైతే మనుషుడు పాపం చేశాడో ఒకని పాపం వలన లోకంలోనికి పాపం వచ్చింది, పాపం ద్వారా మరణం వచ్చింది. ఎలాగో ప్రవేశించడం అన్నాడు. తర్వాత 14వ వచనం 9:14లో, అయినను బాగా గుర్తుపెట్టుకోండి, ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపం చేయని వారికి కూడా, ఆదాము మొదలుకొని మోషే వరకు ఏమి వెళ్ళింది? ఏలుబడి చేసింది ఎవరు? మరణం ప్రభుత్వం చేస్తుంది. మరణం ప్రభుత్వం చేస్తుంటే మనుషుడు ఎలా ఉంటాడు? మనుషుడు సంఖ్యలలో బంధింపబడిన వాడై ఉన్నాడు. పాప బందికాణంలో దేవునికి విరోధిగా శత్రువులుగా బతుకుతున్నారు. క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చే సమయానికి మనుషులందరూ చచ్చిన వారై ఉన్నారు. శవాల మధ్యలో అడుగుపెట్టాడు కృష్ణ ప్రభు మరి గర్భాన. శవాల మధ్యలో ఏం చేస్తావు? ఆ శవాల మధ్యలో పుట్టి శవాలకి జీవం ప్రసాదిస్తా. ఏ మానవ జాతిని అయితే అపవాది తన బందీకాణాల్లో బంధించాడో, మరణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పాప బానిసలుగా చేసుకున్నాడో, వాడిని నేను కొడతా, వాడిని ఓడిస్తా. వాడిని ఓడించడానికి నా దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం ఈ శరీరం. ఈ శరీరంలో పాపం చేయకుండా బతికితే అపవాది నశింపవుతాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక దానికంటే ముందు మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనంలో, మరలా అపవాది ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ, అదిగో ఏం చేస్తున్నాడు? లోక రాజ్యాలన్నిటినీ వానికి చూపించి, యేసు ప్రభుకు చూపించి, నువ్వు సాగిలబడి నమస్కారం చేసిన ఎడల ఇవన్నీ నీకు, దీనికోసమే కదా వచ్చావు అంత దూరం నుంచి, లోక రాజ్యాల కోసమే కదా నువ్వు వచ్చావు, అవి నీకు ఇచ్చేస్తున్నా, నాకు సాగిలపడు అంట. ప్రభువు యేసు సాతానికి సాగిలపడడానికి ఇష్టపడలా. దేవునికి మాత్రమే మొక్కాలని గ్రంథంలో రాయబడింది. ఆయన తప్ప ఇంకెవరు మొక్కకూడదని చెప్పింది. కాబట్టి నేను నీకు మొక్కను, నీ తల చితక తొక్కి నీ బందికాణాల్లో ఉన్న మానవ జాతిని నేను విడిపిస్తాను. కాబట్టి క్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్న దినాల్లో పోరాటం చేశాడు, యుద్ధం చేశాడు. ఆ యుద్ధము భౌతికమైన రోమియోలతో యుద్ధం కాదు, అపవాదితో యుద్ధం. అపవాదితో యుద్ధము పాపంతో యుద్ధం. పాపంతో యుద్ధం చేసిన క్రీస్తు ప్రభు పాపం చేయకుండా బతికాడు, శోధన జయించాడు. నేను యేసు ప్రభువుని నమ్మాను అని చెబితే సరిపోలేదు. ఆయన మరణంలో ఆయన పొందిన విజయాలు నీకు అర్థం కావాలి. ఆయన కల్వరి శిలువలో అపవాదిని నశింపజేశాడు. చదువుతాం ఇలాగ రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారై ఉన్నందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం కలిగిన వాడిని, అనగా అపవాదిని, అదిగో అపవాదిని మరణం ద్వారా ఏం చేశాడు క్రీస్తు ప్రభు? నశింపు చేయడం అంటే వాడిని చంపేయడం అని కాదు. వాడికి శరీరం ఉందా చంపడానికి? అపవాది శరీరం లేదు, మరి నశింపు చేసాడంటే అర్థం ఏంటి? వాడి అధికారాన్ని తీసేశాడు.
మానవ జాతి అంతా నా చేతిలో ఉంది, నా పాదాల ముక్క అన్నాడే, అధికారం అంతా నా చేతిలో ఉంది, నేను ఇస్తా. అపవాది లోకాన్ని ఏలుబడి చేస్తున్నాడు. వాడి ప్రభుత్వాన్ని స్థాపించి, మరణ ప్రభుత్వాన్ని స్థాపించి ఏలుబడి చేస్తున్నాడు. ఏలుబడి చేసిన ప్రభు యేసు వచ్చాడు. వచ్చి కల్వరి శిలువలో అపవాదిని ఓడించాడు. ఎప్పుడైతే అపవాది ఓడిపోయిందో, వాడు ఓడిపోతే ఏం జరుగుతుంది? వాడి ప్రభుత్వము కూలిపోతుంది. ప్రభుత్వం కూలిపోతే వాని మంత్రులంతా ఏమైపోతారు? అధికారం లేని వాళ్ళు అవుతారు. ఎవరు వాని మంత్రులు? పాపము, మరణం. ఒకప్పుడు వైఎస్సీపీ పార్టీ, ఇప్పుడు తెలుగు పార్టీ మారుతాయి, భూలోకంలో పార్టీలు మారుతాయి. అలాగున క్రీస్తు ప్రభు ఏం చేశాడంటే కల్వరి శిలువలో అపవాది ప్రభుత్వాన్ని కూల్చివేసి తాను శిలువ మీద చనిపోయాడు. దేవుడు ఏం చేశాడంటే యేసు ప్రభువుని 3వ దినమున తిరిగి లేపి, అబ్బాయి పెగిలి, నువ్వు గెలిచావు, ఈ లోక రాజ్యాలన్నిటి మీద అధికారము నీకు ఇస్తున్నా. దేవుడు గెలిచిన యేసు చనిపోతే ఆయనను 3వ దినమున తిరిగి లేపి సమస్తము పైన అధికారాన్ని, ఆధిపత్యాన్ని ఆయనకి ఇచ్చాడు. ఇది నీకు తెలియాలా? యేసు రాజయ్య ఉన్నాడు. ఇది నీకు తెలియకోకుండా బాప్తిస్మం చెల్లదు. దయచేసి గుర్తుపెట్టుకో. సియోను, నీ దేవుడు ఏలుచున్నాడు, నీ దేవుని పక్షాన క్రీస్తు ప్రభు పరిపాలన చేస్తున్నాడు. ఇది తెలియకోకుండా మనుషుని బాప్తిసం కాదు. చదువు గ్రంథంలో ఇలాగ రాయబడింది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో, మత్తయి సువార్త 28:18, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, అదిగో గుర్తుపెట్టుకో, పరలోకమందును భూమి మీదను అది సమాచారం. ఒకప్పుడు అపవాది ప్రభుత్వం చేసేది, ఇప్పుడు ప్రభుత్వం ఎవరిది అయింది? యేసు ప్రభుది అయింది. దేవుడు యేసు ప్రభుని మృతులలో నుండి లేపి పరలోకంలో సింహాసనం మీద ఆసీనుడిగా చేశాడు. సమస్తమైన అధికారం ఆయనకి యేసు ప్రభు అయి ఉన్నాడు, ఏలికై ఉన్నాడు, యేసు రాజు అయి ఉన్నాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 23వ వచనంలో, 23వ వచనంలో, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 23, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగించబడిన ఈయనను దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణం యేసు ప్రభువుని ఏం చేయలేకపోయింది? ఎందుకు? పాపం చేయలేదు కాబట్టి. పాపం చేస్తే మరణం బంధిస్తుంది. పాపం చేయలేదు కాబట్టి మరణానికి అధికారం లేదు యేసు ప్రభు మీద. మరణం ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదం తొలగించి ఆయనను లేపాడు. దేవుడు లేపాడు. క్రీస్తే లేచాడు కాదు, యేసే లేచాడు. సువార్త కాదు అది, దేవుడు లేపాడు. అపోస్తలుడైన పేతురు మొదటి ప్రసంగంలోనే తెలియజేశాడు, దేవుడు యేసుని లేపెను. లేపి ఏం చేశాడు? లేపి పరలోకానికి తీసుకెళ్ళాడు. పరలోకంలో భూలోకం మీద అధికారం, 2 పాతాళ లోకం మీద అధికారం, 3 పరలోకం మీద అధికారం. 3 లోకాల ఆధిపత్యము, అధికారము క్రీస్తు ప్రభు పొందాడు. యేసు రాజై ఉన్నాడు. అదే చెప్తున్నా, పేతురు మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయం 36వ వచనంలో, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను, అది సమాచారం, ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. యేసు ప్రభువుగాను క్రీస్తుగాను నియమింపబడ్డాడు. అపాయింట్మెంట్ లెటర్ తీసుకున్నాడు. అపాయింట్మెంట్ లెటరు, ఉద్యోగానికి అపాయింట్మెంట్. ఏ ఉద్యోగము? క్రీస్తు ప్రభుత్వం చేయవాడుగా ఉండడానికి, రాజుగా ఉండడానికి, సర్వలోకానికి రాజు క్రీస్తు ప్రభు. యేసు ప్రభు సర్వాధికారం పొందాడు కాబట్టి ఇక మీదట నన్ను ఏలుబడి చేసేవాడు క్రీస్తు ప్రభు. నా సొంత ఆలోచన, నా పితరుల ఆచారాలు, ఈ లోక సంబంధమైన సాంప్రదాయాలు
నా మీద ప్రభుత్వం చేయవిక మీదట. నా మీద ప్రభుత్వం చేసేవాడు నా కోసం ప్రాణం పెట్టిన క్రీస్తు, దేవుని చేత నియమింపబడిన రాజు నా మీద ఏలుబడి. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెనని విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. కాబట్టి రక్షణ సందేశము యేసు ప్రభు రాజై ఉన్నాడు, ఏలుబడి చేస్తున్నాడు. నన్ను ఏలుబడి చేసేవాడు ఆయన ఇక మీదట. ఒకప్పుడు నాలో పాపం ఏలుబడి చేసేది, మరణ ప్రభుత్వం నా మీద అధికారి అయి ఉండేది. అపవాది నన్ను తనకి ఇష్టం వచ్చినట్టు వినియోగించేవాడు, ఉపయోగించుకునేవాడు. కానీ ఇప్పుడు యేసు ప్రభు కల్వరి శిలువలో అపవాదిని ఓడించాడు, శరీరంలో పాపాన్ని ఓడించాడు, పునరుత్థానంలో మరణాన్ని ఓడించాడు. 3 సంగతులు జరిగాయి. ఒకటి, కృష్ణ ప్రభు శరీరంలో ఉన్న పాపాన్ని గెలిచాడు, శిలువ మరణంలో అపవాదిని ఓడించాడు, పునరుత్థానంలో మరణాన్ని గెలిచాడు. యేసు ప్రభు యొక్క శిలువ మరణము, సమాధి, పునరుత్థానం చరిత్ర వాస్తవాలు ఇప్పుడు నా జీవిత వాస్తవాలు అవుతాయి. నేను కూడా కృష్ణ ప్రభుతో పాటు చనిపోతున్నా. కృష్ణ ప్రభు సమాధి చేయబడ్డాడు, నేను కూడా సమాధి చేయబడుతున్నా. కృష్ణ ప్రభు 3వ దినమున దేవుని శక్తి చేత తిరిగి లేపబడ్డాడు, నేను కూడా తిరిగి లేపబడుతున్నా. బాప్తిస్మం అనేది క్రీస్తు మరణంలోకి, సమాధిలోకి, ఆయన పునరుత్థానంలోనికి పాలి భాగస్థులు అవ్వడము బాప్తిస్మం. నీళ్ళలో మునిగి వచ్చేది కాదు అది. అనేక మంది బాప్తిస్మానికి విలువ లేకుండా చేశారు. నీళ్ళలో మునుగురా, పెళ్ళికి బాప్తిసాలు ఇచ్చేవాళ్ళు కొంతమంది, చిన్నపిల్లలకి బాప్తిసాలు ఇచ్చేవాళ్ళు, చిలకరింపు బాప్తిసం రూపమే మార్చేశారు. బాప్తిస్మము సంవత్సరానికి, న్యూ ఇయర్కి బాప్తిస్మం. పండుగ వస్తుంది కదా క్రిస్మస్, బాప్తిసం ఎవరైనా తీసుకోవాలనుకుంటున్నారు చేయొద్దండి అంటాడు. పాపం వాళ్ళకి ఏం తెలుస్తుంది, వాళ్ళకి తెలియదు. బాప్తిసం ఇచ్చేయండి సార్ తీసుకుంటాడు, బాప్తిసం పొందావు అంటాడు, అంతే. గుర్తుపెట్టుకో, అలాంటిది బాప్తిస్మం కాదు. రక్షణ పొందుకునేవాడు దేవుని ప్రేమను, దేవుని కృపను, కృష్ణ ప్రభు రక్తమునందు విశ్వాసముంచి నీ దేవుడు ఏల్చున్నాడు అనే సందేశం విని ఇక మీదట ఏలుబడి చేసేవాడు కృష్ణ ప్రభు అని ఎవరైతే యేసు ప్రభుకి సరెండర్ అవుతాడో, లోబడతాడో, వారు బాప్తిస్మం పొందితే రక్షింపబడతాడు. ఇవి తెలియకోకుండా బాప్తిస్మం అనబడదు, దేవుడు అంగీకరించడు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, బాప్తిస్మం అనేది బ్యాప్టిజో అనే గ్రీకు మూలంలో నుంచి తర్జుమా చేయబడింది. బ్యాప్టిజో అంటే దాని అర్థము పాతి పెట్టుట, ముంచుట అని అర్థం. పాతి పెట్టుట, పాతి పెట్టడం. ఒక మనిషి చనిపోయాడు, చనిపోయిన వాడిని ఊళ్ళో పెట్టుకోరు, రే తీసేయండి అంటారు. ఇప్పటికే 24 గంటలు అయిపోయింది, ఎంతసేపు ఉంచుతారు, ఉండకూడదు అంటాడు. చచ్చిపోయిన వాడు ఎలాగైతే భౌతికంగా ఉండకూడదు సమాధి చేస్తారో, అలాగున మనుషుడు పాపం విషయమై చనిపోవాలా. కృష్ణ ప్రభు నా కోసం చనిపోయాడు, నేను ఇక మీదట పాపం చేయకూడదు, నేను చెయ్యను. తన పాత బుద్ధిని, ఆ స్వభావాన్ని చంపేయాలి. ప్రాచీన స్వభావాన్ని, పాత బుద్ధిని మనుషుడు చంపుకోకుండా, విడిచిపెట్టుకోకుండా నీళ్ళలో మునిగితే అది బాప్తిస్మం అనబడదు. ప్రాచీన స్వభావము క్రీస్తుతో పాటు ఏం చేయాలా, సిలువేయాలా, చంపేయాలి దాన్ని. పాత బుద్ధి ఇక మీదట పాత ఎరిసామి కాదు, కొత్త ఎరిసామి. ఒకప్పుడు అబద్ధమాడేవాడు, పెదవులతో నాలుకతో కపటం మాట్లాడేవాడు, మోసగించేవాడు. కానీ ఇక మీదట మోసగించడం, అబద్ధమాడు, కపటంగా మాట్లాడు. జీవితం మార్పు అన్నమాట. ఇది స్వభావం మార్పు. స్వభావం మార్పు చెందుకోకుండా బాప్తిస్మం చెల్లదు. రోమీలకు రాసిన పత్రిక
6వ అధ్యాయం 3వ వచనం నుండి లేఖన భాగం తెలియజేస్తుంది. బాప్తిస్మం అంటే క్రీస్తు యేసులోనికి చెప్తున్నాడు. ఆయన మరణంలోనికి బాప్తిస్మం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము మరణంలోనికి బాప్తిస్మం. ఆయన మరణంలో ఎన్ని దీవెనలు ఉన్నాయో ఆ దీవెనలన్నీ నీ సొంతం చేసుకోవడానికి బాప్తిస్మం పొందాలి. కృష్ణ ప్రభు మరణంలో ఉన్న దీవెనలు 1, 2, 3 ఇట్లాగా అనేకం ఉన్నాయి. నీ పాపముల నుండి రక్షింపబడతావు, దేవుని ఉగ్రత నుండి రక్షింపబడతావు, దేవునికి కుమారుడు అవుతావు. లేని దేవుని సహవాసము ఇప్పుడు మళ్ళా దేవుని సహవాసము పునరుద్ధరింపబడుతుంది, పొందుకుంటావు. పరలోకపు పౌరుడు అవుతావు. పరలోకంలో నీ కొరకు దేవుడు స్వాస్థ్యాన్ని, ఆస్తిని ఏర్పాటు చేసి పెట్టాడు. కాబట్టి నాకు భూమి మీద ఏం అవసరం లేదు. దేవుడా ఉంది, ఇచ్చావు, చాలు, నీకు స్తోత్రం. ఉన్నదాంతో బతుకుతాడు. లోకస్తులు పరిగెత్తినట్లు పరిగెత్తడు. చదువుతూ అక్కడ అంటున్నాడు, ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందితమని మీరెరుగరా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు యేసు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెనో అలాగుడనే మరణము నూతన జీవం. అదిగా మాట అంటర్లైన్ చేసుకోండి. నూతన జీవం కోల్పోయాం, నడుచుకున్నట్లు పాపం చేసి జీవం కోల్పోయాం కదా. ఇప్పుడు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం చేత ఆయన మరణంలో మనము పాలిభాగస్థులం అవుట చేత నూతన జీవం ప్రసాదింపబడింది. పోయిన జీవం ఇప్పుడు క్రీస్తు యేసునందు అనుగ్రహం. కొత్త జీవం. మనిషి కొత్తడు. నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాం. పాతేశాం అంటే మనిషి బతకడానికి లేదు. చచ్చిపోయిన వ్యక్తిని తీసుకెళ్ళి 6 అడుగుల గోతి తీసి గోతులో పాతి పెట్టి మట్టి పోసి వచ్చేసాం. వస్తాడు బయటికి, మరలా రాడు. ఎన్ని రోజులు పోయి చూడు రాడు. అలాగున బాప్తిసం పొందే వ్యక్తి తన ప్రాచీన స్వభావాన్ని, పాత బుద్ధిని సమాజాలు చంపేయాలా అంటారు. ఇక మీదట నేను పాతవాడిని కాదు, నూతన జీవం పొందాను. నవీన స్వభావంలో మార్పు అన్నమాట. స్వభావం మారకోకుండా బాప్తిస్మం అనేది బాప్తిస్మంగా దేవుడు అంగీకరించడు. బాప్తిజం తీసుకున్నానంటావు, పాత జీవితమే జీవిస్తూ ఉంటావు. అదే అబద్ధాలు, అదే మోసం, అదే కపటం, అదే చెడుతనం, హృదయంలో స్వార్థం, అదే ఉంటుంది అంతా. కానీ బాప్తిజం పొందాను, రొట్టె ద్రాక్షరసం అంటాడు. మనుషులు నిన్ను అంగీకరించవచ్చేమో కానీ దేవుడు మాత్రం నిన్ను అంగీకరించడు. నీ స్వభావం మారితేనే ఆ బాప్తిస్మము ఆయన మరణంలోనికి బాప్తిస్మం అన్నమాట. ఆయన చనిపోయాడు, నేను కూడా చనిపోయాను. వాటికి సంబంధం లేదు. ఆయన చనిపోయాడు, నేను చనిపోయాను. ప్రాచీన స్వభావాన్ని సిలివేశాను. సిలివేసినప్పుడు ఏం జరిగిందంటే చెప్పాడు. తీతుకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4, 5 వచనాల్లో ఈ మాటలు రాయబడ్డాయి. దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే అది పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయటం ద్వారాను మనల్ని రక్షించను. బాప్తిసం పొందే వ్యక్తి స్వభావాన్ని మార్చుకుంటే అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. పునర్జన్మ సంబంధమైన స్నానం అన్నమాట అది. బాప్తిస్మం అనేది పునర్జన్మ సంబంధమైన స్నానం. ఒక ఇంట్లో బిడ్డ పుట్టాడు, బిడ్డ పుడితే ఏం చేస్తారు? స్నానం చేపిస్తారు భౌతికంగా. శరీర సంబంధమైన ఆ ముద్దకి ఏం చేస్తారన్నమాట? రక్తం మరకలన్నీ కడిగేస్తారు. మొదటి జన్మ అది.
అయితే ఇప్పుడు క్రీస్తు యేసునందు మనుషుడు పాపముల విషయమై చనిపోతే అప్పుడు దేవుడు అనుగ్రహించే మరొక జన్మ బాప్తిస్మం. పాపాలు కడిగివేయబడతాయి బాప్తిస్మంలో. పాపాలు కడిగివేయబడతాయి. పాపాలు కడిగేయడానికి బాప్తిసం, కడగబడడానికి బాప్తిసం తీసుకోవాలి. బాప్తిస్ము పాపాలు కడిగివేయబడడానికి దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. అక్కడ చదువు ఇలాగ రాయబడింది. అపోస్తల కార్యాలు 22వ అధ్యాయంలో 16వ వచనం ఈ మాట రాయబడింది. అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 16వ వచనంలో, గనుక తడువు చేయుట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది, అది సమాచారం, పాపాలు కడిగి వేసుకుని అని చెప్పాడు. బాప్తిస్మంలో దేవుడు పాపాలని కడిగేస్తాడు. నువ్వు మునుపు చేసిన పాపాలన్నిటినీ దేవుడు క్షమిస్తాడు. దానికి నీకు సంబంధం లేదు, తెంచేశాడు. ఇక మీదట దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకోడు. మన పాపము కడిగివేయబడింది క్రీస్తు ప్రభు యొక్క మరణంలో. అప్పుడు యేసు ప్రభు నందు విశ్వాసం నుంచి బాప్తిసం పొందాం, పునర్జన్మ సంబంధమైన స్నానం పొందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట రాయబడింది. ఇక మీదట నేను వారి మీద దోషముల విషయమై దయ కలిగి ఒక పాపం ఎన్నడే జ్ఞాపకం చేసుకున్నానని సర్వశక్తి గల ప్రభు సెలవిస్తున్నాడు. దోషముల విషయమై దయతో దేవుడు ఏం చేశాడు అనమాట, క్షమించేశాడు. ఇక మీదట నువ్వు చేసిన పాపాలకి నీకు సంబంధం లేదు అని చెప్పేశాడు అనమాట. కాబట్టి బాప్తిస్మము ద్వారా పాపాలు కడిగివేయబడతాయి. కొత్త జన్మ బాప్తిస్మం అంటే మరలా కొత్తగా పుట్టాడు, దేవునికి పుట్టాడు, దేవుని వాక్యానికి పుట్టాడు. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నందు విశ్వాసం నుంచి బాప్తిసం పొందాడో దేవుడు కుమారుడు అవుతాడు. దేవుడు తన పరిశుద్ధాత్మని మన హృదయంలోనికి పంపించి, నాయనా ఇదిగో నా దత్తపుత్రాత్మని నీ హృదయంలోనికి పంపించాను, ఇక మీదట నీవు నాకు కుమారుడివి, నేను నీకు తండ్రిని. తండ్రి బిడ్డల బాంధవ్యం ఉంటుంది మన ఇద్దరి మధ్యలో. తండ్రి బిడ్డల బాంధవ్యము తండ్రి ఆస్తికి వారసత్వం. అది వారసులం అవుతాం. దేవునికి ఎంత ఆస్తి ఉందో ఆ ఆస్తికి వారసులు అవుతాడు బాప్తిస్మం ద్వారా. పరలోకపు పౌరుడు అవుతావు. అది పరలోక పౌరసత్వం అనుగ్రహిస్తాడు దేవుడు. కాబట్టి బాప్తిస్మం అనేది పాతిపెట్టబడము, ఆయన మరణంలోనికి బాప్తిస్మం, ఆ తర్వాత పునర్జన్మ సంబంధమైన స్నానం. అది ప్రాముఖ్యమైనది, బాగా గుర్తుపెట్టుకో. బాప్తిస్మంలో ఏం జరుగుతుందంటే ఆపరేషన్ జరుగుతుంది. ఏం ఆపరేషన్ జరుగుతుంది? ఆపరేషను నీ శరీరేచ్ఛలు, కోరికలు కత్తిరింపు చేస్తాడు. కత్తిరింపు చేసేవాడు దేవుడు. నీకు మీదట నీ శరీరేచ్ఛలు నీ మీద ఏలుబడి చేయకోకుండా తొలగించేస్తాడు. దాన్ని అన్నాడు గ్రంథంలో క్రీస్తు సున్నతి అన్నాడు. బాప్తిస్మానికి మరొక పేరు క్రీస్తు సున్నతి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట రాయబడింది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, మీరును క్రీస్తు సున్నతి. పాత నిబంధనలో అయితే అబ్రహాంతో చెప్పాడు, గోప్యాంగ చర్మమున సున్నతి జరగాలి అన్నాడు. అది కేవలం పురుషులకు మాత్రమే. మగబిడ్డ పుట్టాడు ఇంట్లో, మగబిడ్డ పుట్టిన బిడ్డకి 8వ దినమున సున్నతి చేస్తారు. గోప్యాంగ చర్మాన్ని కత్తిరిస్తారు. గోప్యాంగ చర్మం కత్తిరిస్తే దేవుని కుమారుడు అవుతాడు. అది పాత నిబంధన, అబ్రహాంతో చేసిన నిబంధన సంబంధమైన ఏర్పాటు. అయితే ఈ రోజున క్రీస్తు సున్నతి ఉంది. క్రీస్తు సున్నతి చదువుతాం కింద అంటున్నాడు, మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో
శరీరేచ్ఛలతో కూడిన స్వభావం ఏమైపోతుంది అక్కడ? విసర్జించి తొలగించబడిద్ది. ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి, అదేమో చేతులతో చేసే సున్నతి, ఇదేమో చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు శక్తి, దేవుని శక్తి యందు విశ్వసించుట చేత మీరు ఆయనతో కూడా లేచితిరి. అది సమాజం. కాబట్టి క్రీస్తు ప్రభు సున్నతి ఉంది. క్రీస్తు సున్నతి అన్నాడు. శరీరేచ్ఛలతో కూడిన స్వభావం ఏమవుతుంది? కత్తిరింపవుతుంది అనమాట. అది బాప్తిస్మంలో జరుగుతుంది. బాప్తిస్మం నీళ్ళలో దిగినప్పుడు నీ విశ్వాసాన్ని యేసు ప్రభు రాజు అని నువ్వు అంగీకరించి బాప్తిస్మంలో నీళ్ళలో దిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆపరేషన్ చేస్తాడు. శరీరేచ్ఛలతో కూడిన నీ స్వభావము కత్తిరించేస్తాడు. కొత్త స్వభావం ఇస్తాడు. ఆ కొత్త స్వభావము నూతన స్వభావము, నూతన జీవము. నూతన జీవం పొందిన వాళ్ళు దేవుని బిడ్డలై ఉంటారు. బాప్తిస్మం అనేది నిబంధనకు సంబంధించింది. నీకి నీ దేవునికి మధ్యలో నిబంధన చేయబడింది. యేసు ప్రభు రక్తం చేత నిబంధన. ఇక మీదట నీవు దేవుని కుమారుడవు, ఆయన నీకు తండ్రి. తండ్రి ఏం చేస్తాడంటే తన బిడ్డల యొక్క అవసరతలని తీరుస్తాడు. నాకు నా తండ్రి ఉన్నాడు. నేను బాప్తిసం పొందినప్పుడు మా తండ్రి భౌతికంగా చనిపోయాడు. అప్పటికే నాకు ఇంకా తండ్రి ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడు అనే భావన కలిగి ఉండేవాడిని. ఇప్పటికే అది భావనే. అలాగున మనుషులు బాప్తిసం పొందినప్పుడు నాకు నా తండ్రి ఉన్నాడు, ఆయన నా అవసరాలు తీరుస్తాడు. ఏదైనా కానీ ఆయనకి ఇష్టమైతే నా అవసరతలన్నీ ఆయన తీరుస్తాడు. అది కాబట్టి క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందినప్పుడు ఆయనతో పాటు సిలువైబడ్డావు, సమాధి చేయబడ్డావు. 3వ దినమున క్రీస్తు ప్రభువుని దేవుడు లేపాడు శక్తి చేత. నిన్ను కూడా క్రీస్తుతో పాటు లేపాడు. జీవం ప్రసాదింపబడింది. ఈ లేపబడిన వ్యక్తి ఇక మీదట శరీర సంబంధంగా బతకూడదు. కొలస్సీలకు ముగించుకుంటాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. మీరు క్రీస్తుతో కూడా లేపబడ్డాం బాప్తిస్మం ద్వారా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. అది సమాచారం. ఇక మీదట భూ సంబంధమైన వాటిని వెతకడు. బాప్తిసం పొందిన వ్యక్తి భూ సంబంధమైన వాటిని వెతకడు. పైన వాటిని, పైన ఉన్నాయి, పైన దేవుడు ఉన్నాడు. అదృశ్యమైనవి ఉన్నాయి. అదృశ్యుడైన దేవుడు ఉన్నాడు. అదృశ్యమైన పరలోకం ఉంది. అక్కడుంది మనకు జీవం. కాబట్టి మీరు క్రీస్తుతో పాటు చనిపోయిన వారైతే పైన వాటినే వెదకుడి కానీ పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు భద్రం చేయబడింది. మనము జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. నిరీక్షణ చెప్పేశాడు. పైన వాటిని వెతుకుతూ ఉంటే దేవుడు క్రీస్తు యేసునందు మన జీవాన్ని భద్రం చేసి పెట్టాడు. ఆయన ప్రత్యక్షమైతే మనం ఆయనతో పాటు పరలోకానికి వెళ్ళిపోతాం. కాబట్టి బాప్తిస్మం అనేది మనుషులు ఆషామాషిగా నిర్లక్ష్యంగా ఏదో నీళ్ళలో మునిగి వచ్చేదే కదా అనుకోవద్దు. బాప్తిస్మము పునర్జన్మ సంబంధమైన స్నానం. క్రీస్తు యేసునందు జరిగే సున్నతి కార్యక్రమం అది. బాప్తిస్మము క్రీస్తు యేసుతో పాటు చనిపోవడం, సమాధి చేయబడడం. క్రీస్తు యేసు దేవుని శక్తి చేత తిరిగి లేపబడినట్టు మనము కూడా తిరిగి లేపబడ్డాము. పరలోక పౌరులం. ఈ బాప్తిస్మం దయచేసి గుర్తుపెట్టుకోండి. ఈ బాప్తిస్మం అనేది ఎక్కడ పడితే అక్కడ పొందుకునేది కాదు. బాప్తిస్మం అనేది క్రీస్తు శరీరంలోనికి బాప్తిస్మం పొందాలా.
క్రీస్తు శరీరంలోనికి బాప్తిస్మం. ఆ క్రీస్తు శరీరము సంఘం. చదువుతాం ఇలాగ రాయబడింది, క్రీస్తు శరీరంలోనికి బాప్తిసం పొందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం నుండి, ఎలాగు శరీరము ఏకమైనను శరీరం ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగు శరీరం యొక్క అవయములు అన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నదో. బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే క్రీస్తు ఉన్నాడు. అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను, బాగా గుర్తుపెట్టుకోండి, యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక ఆత్మ యందే మనమందరము ఒక ఆత్మను పానము చేసిన వారమైతే శరీరం ఒక్కటే. చాలు. బాప్తిస్మం అనేది శరీరంలోనికి బాప్తిస్మం. ఆ శరీరము క్రీస్తు సంఘంలోకి. క్రీస్తు సంఘంలో కాకోకుండా నువ్వు ఎక్కడ బాప్తిసం పొందినా అది శరీరంలోనికి పొందినట్టు లెక్క కాదు. శరీరము క్రీస్తు సంఘం. శరీరం ఒక్కటే. దేవుని సంకల్పంలో శరీరం ఒక్కటే. పలు రకాల శరీరాలు దేవుడు సంకల్పం చేయలేదు. ఒక శరీరానికి ఒక శిరస్సే ఉంటుంది. అనేకమైన శరీరాలకి ఒక శిరస్సు ఉండదు. కానీ మనుషులు ఏమంటారంటే, వాళ్ళు ఇష్టానుసారంగా పెట్టుకున్న మత శాఖలు వాళ్ళు ఏం చేస్తారంటే, మాకు కూడా క్రిస్టియన్ మాకు బైబిలే అంటాడు. నువ్వు అనొచ్చు కానీ ఆయన అనడు. నువ్వు క్రీస్తు శరీరంలో సభ్యుడైతేనే ఆయనతో నీకు సంబంధం ఉంటుంది. కానీ ఆయన శరీరంలో అవయవంగా ఉండకోకుండా నీకు క్రీస్తుకి సంబంధం ఉండదు. ఎఫెసీ పత్రిక 4:4 చెప్పాడు, శరీరం ఒక్కటే అన్నాడు. ఆ ఒక్క శరీరం క్రీస్తు సంఘం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో తెలియజేశాడు. 23వ వచనంలో ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న సంపూర్ణత అయి ఉన్నది అన్నాడు. 22 చాలు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టు, బాప్తిస్మం అనేది క్రీస్తు యేసులోనికి, ఆయన మరణంలోనికి, ఆయన సమాధిలోనికి, ఆయన పునరుత్థానంలోకి 3 సంగతులు చెప్పాడు అక్కడ. ఆ తర్వాత బాప్తిస్మం అనేది క్రీస్తు శరీరంలోనికి బాప్తిస్మం, శరీరంలో ఒక అవయవంగా ఉండడానికి. మరొక మాట గుర్తుపెట్టుకోండి, సంఘంలోనికి చేర్చేది యేసు ప్రభువే, వేరే వాళ్ళు కాదు. సువార్తికుడు నీకు బాప్తిస్మం ఇస్తాడు కరెక్టే, కానీ నిన్ను సంఘంలోకి చేర్చేది ప్రభువు చేరుస్తాడు. ఆయన చేర్చాడు, ఆయన సువార్తికుడు కాదు. సువార్తికుడిని గొప్పగా చూడాలి వాస్తవే, కానీ ఆయన మీద ఆధారపడకూడదు. నిన్ను రక్షించింది, నిన్ను తన సంఘంలో చేర్చుకున్నది క్రీస్తు ప్రభు. ఆయనకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆయన ఏలుబడి చేస్తాడు. కానీ మనుషులు ఏం చేస్తారంటే, ఎక్కడ బాప్తిసం తీసుకుని ఎవరైతే ఇచ్చారో ఆయన్ని అభిమానం, ఇవన్నీ పనికిరావు. నీకోసం రక్తం కార్చింది క్రీస్తు, ప్రాణం పెట్టింది క్రీస్తు, తన రక్తంలో కడిగింది క్రీస్తు, తన రాజ్యంలో చేర్చుకున్నది క్రీస్తు, తన శరీరంలో ఒక అవయవంగా నీకు అవకాశం ఇచ్చింది క్రీస్తు. ఆయన ప్రాముఖ్యమైన వాడు. కాబట్టి మనుషుల్ని అభిమానించడము, మనుషుల మీద ఆధారపడడం అనేది బాప్తిసం పొందిన వాడికి తగదు. నేను పౌలు వాడినని, క్రీస్తు వాడినని, నేను పేతురు వాడినని చెప్పుకుంటున్నారంట కొరింథీలో. మీకోసం పౌలు ఏమన్నా సిలువేయబడ్డా అన్నాడు. పౌలు నేరుగా సిలువేయబడింది క్రీస్తు కదా అని చెప్పేశాడు. కాబట్టి క్రీస్తు మీద అభిమానం, ఆయన ఏలుబడి కింద, ఆయన అధికారం కింద ఉండాలి. కాబట్టి బాప్తిస్మం అనేది పాతిపెట్టబడ్డం, నీ ప్రాచీన స్వభావాన్ని సిలువేయాల. ప్రాచీన స్వభావాన్ని సిలువేసి యేసును రాజు అని అంగీకరించి బాప్తిసం పొందాల. యేసు దేవుడని కాదు. మనుషులు బాప్తిసం నీళ్ళలో దిగిన తర్వాత
డైలాగులు కొడతారు. యేసుని నీ రక్షకుడని, నీ సొంత రక్షకుడని అంగీకరిస్తున్నావా? ఈయన చెప్తే ఆయన పలుకుతుంటాడు, చిలక పలుకుడు. అలాంటిది బాప్తిస్మం కాదు. బాప్తిస్మంలో బాప్తిజం తీసుకోవడానికి దిగిన వ్యక్తి తన విశ్వాసాన్ని తానే ఒప్పుకోవాలి. నీ విశ్వాసం ఏంటి? అయ్యా, యేసు రాజుని, దేవుని కుమారుడని అంగీకరిస్తున్నానండి, ప్రభు అని ఒప్పుకుంటున్నానండి. రైట్, కరెక్ట్. అలాగైతేనే బాప్తిస్మం, లేకపోతే బాప్తిస్మం కాదు. ఇద్దరు వ్యక్తులు బాప్తిస్మం కార్యక్రమం జరిగించడానికి నీళ్ళలో దిగారు. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం. 8వ అధ్యాయంలో నపుంసకుడు బాప్తిస్మము తీసుకోవడానికి సిద్ధపడ్డాడు, నీళ్ళలో దిగడానికి సిద్ధపడ్డాడు. అక్కడ పేతురు, ఫిలిప్పు బాప్తిస్మం ఇవ్వడానికి ఉన్నాడు. 36వ వచనం, 8వ అధ్యాయం 36, బాగా గుర్తుపెట్టుకోండి. 36వ వచనంలో వారు తోవలో వెళ్ళుచుండగా నపుంసకుడు ఫిలిప్పు ఇద్దరు, ఫిలిప్పు సువార్తికుడు, నపుంసకుడు సువార్తని నమ్మినవాడు, త్రోవలో వెళ్చుండగా నీళ్ళున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమి అడిగి రథం నిలుపమని అతనితో చెప్పాను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలో దిగారు. అంతటి ఫిలిప్పు అక్కడ ఫుట్నోట్లో 1 అని ఉంటుంది. 38వ వచనం, అది 37వ వచనమా? 38. చదవండి, ఫుట్నోట్లో ఉన్నది చదవండి. నపుంసకుడు బాప్తిస్మమి ఆటంకమేమి అని అడిగాడు. అప్పుడు ఫిలిప్ అన్నాడు, నాకు ఆటంకమే అన్నాడు. నీకేం ఆటంకమే? నేను విశ్వసించే ఇయ్యొచ్చు కదా. కాదు, నువ్వు విశ్వసించావో లేదో నాకెలా తెలుస్తుంది? నీ అంతరంగం. అప్పుడు నీ అంతరంగంలో క్రీస్తుని గూర్చిన నీ విశ్వాసాన్ని నీ నోటితో ఒప్పుకుంటే అప్పుడు నువ్వు విశ్వసించినట్టు లెక్కించి స్వార్థికుడు బాప్తిస్మిస్తాడు. ఫిలిప్పు, నువ్వు పూర్ణ హృదయంతో ఆ మాట అండర్లైన్ చేసుకోండి. సగం సగం హృదయం కాదు, పూర్ణ హృదయంతో. ఇక మీదట క్రీస్తు ప్రభు నాకు రాజయ్యి ఉంటాడు, నేను ఆయన ఏలుబడి కింద ఉంటాను, ఆయన వెంబడిస్తాను అని మనుషులు తన అంతరంగంలో పూర్ణ హృదయంతో అంగీకరించాలి, విశ్వసించాలి. నువ్వు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చును అని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నాను అని చెప్పాను. అది సమాచారం. ఈయన డైలాగులు చెప్పలేదు, ఆయన డైలాగులు విని మరలా మాట్లాడలేదు. కానీ ఈ రోజున మనుషులు నీళ్ళలో దిగిన తర్వాత ప్రశ్నలతో చంపుతాడు. ఆ ప్రశ్నలు తట్టుకోలేక ఏదో సార్ అంటుంటాడు, అంతే. గుర్తుపెట్టుకోండి, అది బాప్తిస్మం కాదు. బాప్తిస్మం క్రీస్తు శరీరంలోనికి జరగాల. బాప్తిస్మంలో నీ విశ్వాసాన్ని నీవు ఒప్పుకోవాలి. ఏంటి విశ్వాసము? యేసు దేవుని కుమారుడు. దేవుని కుమారుడు, యేసు దేవుడు, రక్షకుడు, ఫలానా ఇవన్నీ పక్కన పెట్టు. ఏమని ఒప్పుకున్నాడు అతని? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు, దేవుడు ఏర్పాటు చేసిన రాజు అని అర్థం ఆ మాటకి. యేసు దేవుని కుమారుడు అంటే రాజు అని అర్థం. మీరు సిలువేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. క్రీస్తు అంటే అభిషేకింపబడిన రాజు అని, అభిషిక్తుడని. కాబట్టి యేసు రాజు, నా హృదయానికి రాజు, నన్ను ఏలుబడి చేసే రాజు అని ఎవరైతే తను తాను యేసు ప్రభుకి సరెండర్ అవుతారో, లోబడతారో వాళ్ళు బాప్తిసం పొందినట్టు లెక్క. బాప్తిసం పొందడానికి అర్హులు. అలా తీసుకుంటేనే అది దేవుడు అంగీకరించే బాప్తిస్మం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో,
అదేమనగా యేసు యేసు ప్రభువని ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని మృతుల్లో నుండి దేవుడు లేపాడు, క్రీస్తే లేచాడు కదా, దేవుడు లేపాడు అని నువ్వు నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడతావు, రక్షణ వస్తుంది. ఎలాగనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసిస్తాడు, రక్షణ కలుగునట్లు నోటితో. రెండు కార్యక్రమాలు జరుగుతాయి అక్కడ. ఒకటి నీ హృదయంలో విశ్వాసాన్ని బట్టి, రెండు నీ నోటితో యేసు ప్రభు అని ఒప్పుకొనడం దాన్ని బట్టి. హృదయపు విశ్వాసము, నోటి మాట రెండు ఏకీభవించాలా. హృదయంలో ఒకటి, బయట నీ నోటి మాటలు. అందరూ అంటున్నారు బాప్తిసం తీసుకోవాలని ఈ ప్రోగ్రాం పెట్టాం, ఏమనుకుంటారో ఏమో అనుకుంటే అనే ఉద్దేశంతో మనుషుడు ఏదో నీళ్ళు మునిగాడు. అది బాప్తిసం కాదు, అది బాప్తిసం కాదు. నువ్వు యేసుని రాజుగా ఇష్టపూర్వకంగా నీ హృదయంలో విశ్వాసం ఉంచి ఇక మీద నేను ఆయనకు సరెండర్, నిలబడిపోతాను, నన్ను ఏలుబడి చేసేవాడు కృష్ణ ప్రభు అని ఎవరైతే విశ్వాసం ఉంచి బాప్తిసం పొందుతారో ఆ బాప్తిసం దేవుడు అంగీకరిస్తాడు. దేవుడు తన ఉగ్రత నుండి ఆ వ్యక్తిని విడిపిస్తాడు, రక్షిస్తాడు. అది బాప్తిస్మం. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, ముగించేసిన అయిపోయింది. ఒక వ్యక్తి బాప్తిస్మం పొందాలంటే తాను నశించిన స్థితి తాను గ్రహించాల. నేను నశించిపోయాను, పాపం చేసి దేవునికి శత్రువు అయ్యాను, దేవునితో సహవాసం లేదు, జీవం పోయింది, నా మనస్సాక్షి నా మీద దోషారోపణ చేస్తుంది, నేను పాపిని అని మనుషుడు తన నశించిన స్థితి గుర్తించాల. రెండు, రక్షణ పొందే దేవుని మార్గాన్ని వెతకాల. రక్షణ పొందే దేవుని మార్గము క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణం. శిలువ మరణంలో దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచాడు, తన ప్రేమను చూపించాడు. మన పాపముల కొరకు మనల్ని శిక్షింపక మనకు బదులుగా తన కుమారుడిని శరీరం మీద శిక్ష విధించాడు. దేవుని ప్రేమ, నా పాపాల కోసం నన్ను శిక్షింపకోకుండా తన కుమారుడిని శిక్షించాడు. తన కుమారుడి కంటే నన్ను ఎక్కువగా ప్రేమించాడు. క్రీస్తు ప్రభువు నా కోసం తాను గొర్రెపిల్లగా అర్పించడానికి ఆయన ఇష్టపడ్డాడు. క్రీస్తు ప్రభు కూడా ప్రేమించాడు. క్రీస్తు శిలువ మీద చనిపోయే ఆ సమయంలో దేవుడి కృప ప్రత్యక్షమైంది. భక్తిహీనతను విడిచిపెట్టిన ఆయన ఇహలో సంబంధమైన దురాశలను విసర్జించు, శుభప్రదాన్ని నిరీక్షణ కలిగి ఉండు. ఇక మీదట నీవు భక్తితోనూ నీతితోనూ స్వస్థ బుద్ధితోనూ బతుకుచూ ఉండవాలని కృప బోధించింది. కృప బోధిస్తే కృప యొక్క బోధ విని మనుషుడు లోబడి బాప్తిసం తీసుకోవాలా. కాబట్టి బాప్తిసం అంటే ఏంటి? బాప్తిస్మం అంటే పాతి పెట్టబడ్డం. ఎవరిని పాతి పెడతారు? చచ్చినోడిని. ఎవరు చచ్చినోళ్ళు? తమ ప్రాచీన స్వభావాన్ని సిలివేసినోడు చచ్చినోడు. ఇక మీద నా శరీరాశలు నా మీద ఏలుబడి చేయవు, నేను చచ్చిపోతున్నాను ఇక మీదట అని ఎవరైతే పాపముల విషయమై చనిపోతారో, నీతి విషయమై బతకడానికి తీర్మానం చేసుకుంటారో వారు బాప్తిస్మం పొందడానికి అర్హులు. వాళ్ళు క్రీస్తు ప్రభు మరణాన్ని, ఆయన సమాధి కార్యక్రమాన్ని, ఆయన పునరుత్థానాన్ని తమ జీవితానికి అప్లై చేసుకుంటారు. నేను కూడా చనిపోయాను ఆయనతో పాటు, నేను కూడా సమాధి చేయబడ్డాను, నేను కూడా తిరిగి లేపబడ్డాను. ఈ తిరిగి లేపబడిన నేను భూ సంబంధిని కాదు, ఇక మీదట పరలోక సంబంధిని. దేవుడు కృష్ణ ప్రభు రక్తం చేత నాకు నిబంధన చేశాడు. ఆ నిబంధన ద్వారా నేను దేవునికి కుమారుణ్ణి, ఆయన నాకు తండ్రి, ఆయన నా కోసము పరలోక స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. పరిశుద్ధాత్మ నాకు సంచకరువుగా భయానగా ఇచ్చాడు. కాబట్టి నాకేం ఇబ్బంది లేదు. చనిపోయినా ఏం కాదు, బ్రతుకుడ క్రీస్తే, చావైతే నాకు లాభమని పోవాలన్నది అది కార్యక్రమం. చస్తే లాభమా? నష్టం కాదా నీకు? కాదు, చస్తే లాభం. చస్తే నిత్య జీవానికి వెళ్ళిపోతాను, ఈ శ్రమలు ఉండవు. కాబట్టి మనుషుడు బాప్తిసం పొందే వ్యక్తి యేసుని రాజు అని అంగీకరించాలా. ఏలుబడి ఇప్పుడు క్రీస్తుది,
దేవుడు యేసుని మృతులలో నుండి లేపి సమస్తం పైన అధికారిగా క్రీస్తుని నియమించాడు. సంఘం పైన, సమస్తం పైన సంఘం ఉంది, సంఘం పైన క్రీస్తు ప్రభు శిరస్సుగా ఉన్నాడు. కాబట్టి ఆ రీతిగా మనుషుడు యేసుని రాజు అని అంగీకరించి బాప్తిసం పొందితే యేసు ప్రభు రాజ్యంలోనికి ప్రవేశిస్తాడు. బాప్తిసం అనేది రాజ్యంలో ప్రవేశము. రాజ్యమన్నా సంఘమన్నా ఒక్కటే. కాబట్టి ఆ రీతిగా మీరు ఆలోచన చేసుకొని బాప్తిసం పొందేవాళ్ళు, అలాగనే బాప్తిసం పొందిన వాళ్ళు కూడా ఇక మీదట తమ మీద ఏలుబడి చేసేవాడు కృష్ణ ప్రభువేనా పరీక్షించుకో. నీ శరీరము లేదా నీ ఇచ్చలు నీ మీద ఏలుబడి చేస్తున్నాయా? లోకం ఏలుబడి చేస్తుందా? లోకం ఏలుబడి చేస్తే నీకు కృష్ణ ప్రభుకి సంబంధం లేదు. నీ మీద క్రీస్తు రాజుగా, నీ హృదయంలో రాజుగా ఉన్నాడా అనేది పరిశోధన చేసుకున్న వాళ్ళని ప్రేమతో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.